మహాభారతం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అది ఒక రాజు ప్రేమతో మొదలైన కథ. హస్తినాపుర రాజు గంగాదేవిని మొదటిసారి చూసిన క్షణం నుంచే చరిత్ర మారిపోయింది. హస్తినాపుర మహారాజు శాంతను ఒకరోజు గంగానది తీరంలో విహరిస్తూ ఉండగా అప్పుడు అతని చూపు ఒక దివ్య సుందరిపై పడింది. తనే గంగాదేవి. శాంతను గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది. ఆ రూపం, ఆ కాంతి, ఆ ప్రశాంతత, మానవ లోకానికి చెందని అందం అతని సొంతం అవ్వాలని ఆశపడ్డాడు. గంగ కూడా అతని ప్రేమను అంగీకరించింది. కానీ ఒక షరతుతో, నేను చేసే పని గురించి ఎప్పుడూ అడగకూడదు అని. రాజు ఒప్పుకున్నాడు. ప్రేమ గెలిచింది. కానీ ఒక్కొక్క బిడ్డ పుడుతూనే గంగ నదిలో ముంచేస్తుంది. శాంతను మౌనంగా తట్టుకుంటూ ఉంటాడు. ప్రేమ కారణంగా ఏం చెప్పలేడు. 8వ బిడ్డను ముంచబోతున్నప్పుడు శాంతను హృదయం భరించలేకపోయాడు. ఆగమని అడగకూడదని మాట ఇచ్చినా అడిగేశాడు. గంగ చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు మన బంధం ముగిసింది అని చెప్పి ఆ బిడ్డను చేతిలో పట్టుకొని ఆకాశ మార్గం పట్టింది. ఆ బిడ్డే భీష్ముడు. ఒక వాగ్దానం యుగాల చరిత్రను తారుమారు చేసింది. భీష్ముడి ప్రతిజ్ఞ వెనుక ఉన్న రహస్యం తర్వాతి వీడియోలో చూద్దాం.